భారత ప్రధాని మోడీ గారు రేపు తమిళనాడులో కొత్త పంబన్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేయనున్నారు. మెయిన్లాండ్ ఇండియాకి తమిళనాడులో అడుగు భాగంలో ఉన్న రామేశ్వరం ఐలాండ్ కి మధ్య దాదాపు 2.07 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఐలాండ్ ని కనెక్ట్ చేస్తూ కొత్త పంబన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. పాత బ్రిడ్జ్ 1914లో కన్స్ట్రక్ట్ చేశారు. అది చాలా ఓల్డ్ అయిపోయింది అనమాట. దాంతో కొత్త బ్రిడ్జ్ కనెక్ట్ చేశారు. దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ హ్యాండిల్ చేయొచ్చు. చాలా కాలం పాటు ఈ బ్రిడ్జ్ ఉంటుంది. మ్యారిటైమ్ నావిగేషన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ, ఎకనమిక్ గ్రోత్ బూస్ట్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా సోర్సెస్ చెప్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఏప్రిల్ 6 అంటే రేపు శ్రీరామ నవమి. ఈ రోజున పంబన్ బ్రిడ్జ్ తమిళనాడులో ఇనాగ్రేట్ చేయడం ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. కొత్తగా కట్టిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే రామేశ్వరం దీవికి మెయిన్లాండ్ ఇండియాకి కనెక్ట్ చేస్తుందో ఈ బ్రిడ్జ్, దీనికి ఒక విశిష్టత ఉంది. ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. అంటే అసలు ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే ఏంటి? పైనుంచి ట్రైన్స్ వెళ్తుంటాయి, కింద నుంచి కూడా షిప్స్ వెళ్ళే వీలుగా ఈ బ్రిడ్జ్ అవసరమైతే వర్టికల్గా పైకి లేకుద్ది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద పైన ట్రైన్స్ వెళ్తుంటాయి, కింద నుంచి కూడా షిప్స్ వెళ్ళే వీలుగా ఈ బ్రిడ్జ్ని పైకి లేపుకోవచ్చు. ఇదే దీనిలో ఉన్న విశిష్టత అనమాట. అందుకనే ఫస్ట్ వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటున్నాం అనమాట. ఇది చాలా విశిష్టమైనది భారతదేశంలో అని చెప్పొచ్చు.